పాత్రుడు డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం ఆలూరులో చూస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్య, రోజు ఒక సమస్య మీద ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కూటమి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఏదో ఉద్యమం. ఇన్నాళ్ళు కరెంటు మీద ఉద్యమం చేసి, ఈరోజు మళ్ళీ ఫీజు కోర్ మీద చేసి, అమ్మఒడి మీద చేసి, ఇన్ని ప్రతి ఒక్కటి వాళ్ళ మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. మళ్ళీ ఈరోజు కొత్తది దివ్యాంగులు చూడండి, చూడండి మీరు అంత మీరే మిత్రులు చెప్తున్నాం. మీ చంద్రబాబు చెప్పండి మీరు. ఖచ్చితంగా దివ్యాంగులు అసలు నడవలేని స్థితిలో ఆయన ఈరోజు దివ్యాంగులు డైరెక్ట్గా ఆయన ఒక స్పీకర్గా ఉన్నారు. ఆయన అయ్యన్న పాత్రుడు. ఆయనైతే ఆయనే చెప్పినాడట దివ్యాంగులు మొత్తం పింఛన్లు తీసేవని నేనే స్వయాన్ని నేను చెప్పినాడు. ఆయన నిన్నగానే ప్రెస్ మీట్ ఇచ్చినాడు. ఆయన అదేవిధంగా ఆయన పార్థసారథి గారు, ఒళ్ళ పార్థసారథి ఎవరైనా ఇంతకుముందు మన రాజశేఖర్ దగ్గర మంత్రిగా పనిచేసి ఆయన ఈరోజు టీడీపీలోకి పోయి ఆయన కానీ మాట చెప్తున్నాడు. దివ్యాంగుల పింఛన్ డైరెక్ట్గా మేమే తీమని చెప్పినామంటే అదే విధంగా ఈ కూటమి నాయకులు ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు కూటమి నాయకులు రోజు వికలాంగుల పింఛను తీసేసి అన్యాయంగా దివ్యాంగులు అన్యాయంగా ఈరోజు మామూలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా మంది మాకు అదే మా బతుకు, మాకు ఆయనే మేమే 6,000 పెంచమని చెప్పలేదు. మాకు ఏదో 4,000 అందరిసరికి 4,000 ఇచ్చే చాలు, మాకు అందరికి ఇచ్చే చాలు అనే విధంగా ఈరోజు చాలా మంది దివ్యాంగులు మాట్లాడుతున్నారు. అలాంటిది ఈరోజు మాకు ఖచ్చితంగా మీరు ఈరోజు దివ్యాంగులు దాదాపుగా రాష్ట్రంలో 4,62,000 దివ్యాంగులు తీసేసినారు. దాదాపుగా ఎంతో నెలకి ఎంత కట్టేస్తుంటే దాదాపు 280 కోట్లు నెలకి సేవ్ చేస్తున్నారు ఆయన. ఈయన పెంచమని ఎవరు, ఇన్ని తీసేమని ఎవరు? నువ్వు పెంచేది 3,000 అయ్యి నువ్వు తగ్గి ఉన్నిని పింఛన్లు దివ్యాంగం తీసేయకూడదు అనే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఎవరిని తొలగించమని ఖచ్చితంగా మీరు మళ్ళా వాళ్ళకి పింఛన్లు ఇచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆగదు, ఇక్కడే ఆగదు. ఖచ్చితంగా నేను నెక్స్ట్ మీరు మామూలు ఆ పింఛన్లే మళ్ళీ పునరుద్ధరించుకుంటే ఖచ్చితంగా మేము మళ్ళీ కర్నూలులో కలెక్టరేట్ కానీ ముట్టిస్తాము వికలాంగుల ద్వారా. ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము ఎన్నేళ్ళని ఎక్కడ నిరాహార దీక్ష కానీ కూర్చుంటాము. ఖచ్చితంగా మేము మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం. వీళ్ళు దివ్యాంగులు చూసి మీరు కానీ మీడియా మిత్రులు కానీ ఖచ్చితంగా ఆ కూటమి నాయకులకి వినపడే విధంగా ప్రతి ఒక్క మీడియా మిత్రులు ఏబిఎన్ అయితేనేమి, TV5 అయితేనేమి, ఈటీవీ అయితేనేమి ఖచ్చితంగా మీరు, ఎందుకంటే దివ్యాంగులు ఇది సమస్య, మీరు దాచిపెట్టదని మీకు ఒకటే చెప్తున్నాము. మీరు దాచిపెట్టదు. మీ చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా మీరు ఈరోజు చెప్తున్నాము. ఖచ్చితంగా మీరు చంద్రబాబుకి వినబడేటట్ల మీ ఛానల్ అయితే మీరు చూస్తారు. మీ నాయకులు కూటమి నాయకులు వేరే ఛానల్ చూడరు, ఎందుకంటే వాళ్ళు వేరే ఛానల్ అసలు వాళ్ళకి పట్టదు. ఖచ్చితంగా మీరు దివ్యాంగుల గోడు మీరు వినిపడి వాళ్ళకి వినిపించే విధంగా మీరు ఖచ్చితంగా చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము, కోరుతున్నాము. ఈ దివ్యాంగుల కోసం మేము ఖచ్చితంగా కర్నూలులో కానీ కలెక్టరేట్ ముట్టడించి అక్కడ కానీ దివ్యాంగులంతా ఈ కూటమి ప్రభుత్వము దివ్యాంగులకు కుట్రలు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,28,000 దివ్యాంగుల ఈరోజు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో దివ్యాంగుల హక్కులను కాలరాస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కూడా చాలామంది అడిగారు. కొంతమంది నాయకులు, మేధావులు ఎన్నికల ముందర చంద్రబాబు గుప్పిస్తున్నటువంటి హామీలను చర్చిస్తుంటే అడిగాను నేను, నిజంగా చంద్రబాబు నాయుడు ఈ హామీలన్నీ అమలు చేయగలరా అని అడిగితే కొంతమంది మేధావులు మరి సీనియర్ నాయకులు కూడా అన్నారు, చంద్రబాబుని మనమంతా చూసిందే కదా, ఖచ్చితంగా ఈ సూపర్ 6 వికలాంగులు పెంచినటువంటి హామీలలో ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర ఉందని కూడా ఆ మేధావులందరూ కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వికలాంగులు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు అన్నది నిజమే అని కూడా నేను ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ, ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వికలాంగులకు తొలగించిన పింఛన్లను మరి పునరుద్ధరించే వరకు కూడా ఈ ఉద్యమాలను చేస్తూనే ఉంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, దివ్యాంగులకు అందరికీ నోటీసులు ఇచ్చినవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు.
కాబట్టి ఈరోజు వికలాంగుల ఉద్యమాల ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు కిందికి దిగొచ్చాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రాష్ట్రంలో 8,20,000 మంది దివ్యాంగులను అనర్హత పేరుతో అర్హులుగా ఉన్న దివ్యాంగులను వారి పింఛన్లు తొలగించి వారి జీవితాలపై వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వము కుట్రలు చేస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ, ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఖచ్చితంగా తగ్గించిన పర్సెంటేజ్ని యథాదిశగా ఉండేంత వరకు, తొలగించిన పింఛన్లను మరి పునరుద్ధరించే వరకు ఈ ఉద్యమాలను చేస్తూనే ఉంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.